బయట చూడండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అశోక్ పృథ్వీరాజు. నేను సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్. అంటే ఈవేళ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము ఒక ఒక కాంప్లెక్స్ సర్జరీ లాంటిది, అంటే పేషెంట్కి లారింగ్స్ క్యాన్సర్ అనమాట, అంటే స్వరపేటికి క్యాన్సర్ వస్తే దానికి ఒక క్లిష్టమైన సర్జరీ చేయడం జరిగింది. దాని తర్వాత పేషెంట్ మళ్ళీ సక్సెస్ఫుల్గా అది సర్జరీ చేసిన తర్వాత తినటం, మళ్ళీ మామూలుగా తినగలగటం, అట్లాగే ఫ్యూచర్లో మాట్లాడడానికి కూడా, అంటే స్వరపేటికి లేకుండా మాట్లాడడం అనేది చాలా కష్టమైన విషయం. తర్వాత మాట్లాడడానికి కూడా దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగిందనమాట. దీనికి ఆర్టిఫిషియల్ వాయిస్ కూడా, ఎలక్ట్రోలారింగ్స్ అంటారు దీన్ని, అటువంటి వాయిస్ బాక్స్ ద్వారా తన ఫ్యూచర్లో మాట్లాడగలిగేలా కూడా చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ట్రయల్ కూడా అవుతోంది. సో దానివల్ల ఏంటంటే ఆయన బాగా చేయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. కాకపోతే పూర్తిగా కొంత ఇంకా మనం సర్జరీ అయ్యి 3 నెలలు దాటలేదు. దాటిన తర్వాత పూర్తిగా పెయిన్ అది తగ్గిన తర్వాత వాళ్ళు ఇంకా బాగా మాట్లాడగలుగుతారు అనమాట. అయితే ఇందులో ఏంటంటే సర్జరీ ఫస్ట్ ఒకసారి ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ రేడియేషన్ ఇవ్వటం జరిగింది. సేమ్ ఇదే క్యాన్సర్ కోసం రేడియేషన్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఒక 8 నెలలు 9 నెలల తర్వాత మళ్ళీ ఊపిరి సరిగా అందకపోవటం, కొంచెం బ్రీతింగ్కి ఇబ్బంది పడటం, అట్లాగే వాయిస్ పూర్తిగా మారిపోయి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడటం. ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి మళ్ళీ మన హాస్పిటల్కి రావడం జరిగింది. ముందుగా బయట ఆయన వరంగల్లోనే ఎక్కడో చేయించుకున్నట్టున్నారు రేడియేషన్, బయట హాస్పిటల్లో. సో తర్వాత మనకి రెండోసారి, అంటే ఇలా జరగవచ్చు, రేడియేషన్ ఫెయిల్ అయింది అని మనం చెప్పలేం, కానీ రేడియేషన్ అయిన తర్వాత కొంతమందికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో ఛాలెంజ్ ఏంటంటే మనకి రేడియేషన్ అయిన తర్వాత చుట్టూ మొత్తం ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా, మెడ చుట్టూ ఏదైతే ఉందో క్యాన్సర్ చుట్టూ స్ట్రక్చర్స్ కూడా కొంచెం మారతాయి అన్నమాట. వాటిని మనం ఫ్రెష్గా ఫస్ట్ టైం సర్జరీ చేసినంత సులువుగా ఉండదు. సో మనకి ఏంటంటే ఈ సర్జరీ అంటే 3-4 గంటలు మేము మొత్తం టీమ్ లాగా అనమాట. ఈయన డాక్టర్ వేణుగోపాల్, అనస్థీషియా చీఫ్ డాక్టర్ గారు, డాక్టర్ జీవి నాగార్జున, ఆయన హెడ్ అండ్ నెక్ సర్జన్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జన్, క్యాన్సర్ సర్జరీస్లో స్పెషలిస్టు. సో మేమందరం ఒక టీమ్గా ఏర్పడి ఈ పూర్తిగా ఒక 4 గంటలు దాటిన సర్జరీ అనమాట. సో అంత మొత్తం సర్జరీ క్యాన్సర్ని అంతటిని కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలిగాం. క్లియర్ చేయడంతో పాటు దాని తర్వాత ఆయన, మీరు చూస్తున్నారు అంటే మీతో పాటు ఆయన భోజనం చేశారు. ఇదంతా మనకి చాలా మంచి విషయం అనమాట. రెండోది ఏంటంటే క్యాన్సర్ అనగానే చాలామంది వెంటనే భయపడిపోతారు. ఆల్రెడీ ఒకసారి రేడియేషన్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడేమో రేడియోథెరపీ, ఇది రేడియేషన్ అయిన తర్వాత రెండోసారి క్యాన్సర్ వచ్చింది అనగానే డిప్రెస్ అయిపోయి మనకి సగం మంది ట్రీట్మెంట్కి రారు. తర్వాత చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. దీని యొక్క ముఖ్యోద్దేశం ముందుగా ఏంటంటే అటువంటి భయపడొద్దు. మన దగ్గర ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో కానీ ఇక్కడ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్, పూర్తిగా వీటిని నయం చేయగలిగే ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సో ధైర్యంగా క్యాన్సర్ అనేది ఎప్పుడైనా క్యాన్సర్ బారిన పడితే ముందుగా మీరు దానికి సంబంధించిన డాక్టర్ని సంప్రదించడం, అలాగే సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది కూడా చాలా అవసరం అనమాట. వీటి కోసం మనం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. క్యాన్సర్స్. సో మేము డాక్టర్ పృథ్వీరాజ్ గారు కానీ నేను కానీ అందరం కలిసి ఈ పేషెంట్ని మేము ఎగ్జామిన్ చేసినప్పుడు అయితే కనుక ఇది రికరెంట్ ట్యూమర్, అంటే మళ్ళీ గొంతులో క్యాన్సర్ అనేది మళ్ళీ రావడం జరిగింది. అలా ఒక 10-20% ఆఫ్ పేషెంట్స్ రేడియేషన్ అయిపోయిన తర్వాత కూడా రోగం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్కి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది జనరల్గా సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీలో సార్ చెప్పినట్టు మనం స్వరపేటిక తొలగించడం అనే విషయం చెప్పడంతో పేషెంట్స్ ఫస్ట్ మానసికంగా భయపడిపోతారు. నేను మాట్లాడలేమో ఏమో, నేను తినలేనేమో అనే ఒక అపోహతోనే చాలామంది వెళ్ళిపోతారు, మళ్ళీ రారు, మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేస్తారు. ఆ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు మేము కూడా హెల్ప్ అనేది చేయడం కొంచెం కష్టంగా, సర్జరీ కాంప్లికేట్ అయిపోతుంది, యాజ్ వెల్ రికవరీ కూడా కాంప్లికేట్ అయిపోతుంది. ఒకవేళ బాడీకి కనుక స్ప్రెడ్ అయితే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. సో అది డిటెక్ట్ అయినప్పుడు సార్ లాగానే కరెక్ట్ టైంకి వచ్చి దాన్ని శస్త్రచికిత్స చేయించుకుంటే ప్రాపర్గా వితిన్ స్పాన్ ఆఫ్ 10 days వాళ్ళు నోట్తో తినగలిగారు. సో ఇలాంటి క్యాన్సర్లో, ఎస్పెషలీ రికరెంట్ క్యాన్సర్స్లో ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో, టీవీలో కానివ్వండి, యూట్యూబ్స్లో కానివ్వండి, గూగుల్ చాట్ జీపీటీ మధ్య చాలామంది అది వాడుతున్నారు. సో వాటిల్లో మనం టైప్ చేయగానే దానిలో రకరకాల ఆప్షన్స్ ఇస్తుంది. దీస్ ఆర్ జస్ట్ ఆప్షన్స్, అంతేగాని ఖచ్చితంగా ప్రతి పేషెంట్ అలానే అవ్వాలి అనేది ఏముండదు. సో ఈ ప్రెస్ మీట్ అనేది యాక్చువల్లీ అపోహ పోగొట్టడానికంటే
క్యాన్సర్ సర్జరీ, క్యాన్సర్ వస్తే ప్రాణాంతకం, క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత మనం తినలేము, మాట్లాడలేము అనే ఒక అపోహని పోగొట్టడానికి ఇది చాలా సాధారణం. ఇట్లాంటి సర్జరీస్ మా హాస్పిటల్లో డైలీ జరుగుతూ ఉంటాయి. మేము ఒక బృందంగా, ఒక ఈఎన్టీ, ఒక హెడ్ నెక్ సర్జన్, ఒక అనస్థీషియా టీమ్, ఇలా ఒక బృందంలాగా ఫామ్ అయ్యి ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ని రెగ్యులర్ బేసిస్లో చేస్తూ ఉంటాం. సో ఈ మెడికవర్ హాస్పిటల్లో మనకి క్యాన్సర్ సంబంధిత ట్రీట్మెంట్లో A to Z అంటే స్కానింగ్ నుంచి రేడియేషన్, మెడికల్ ఆంకాలజీ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో దట్ విల్ బి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అనేది మన ద ఇంటెన్షన్ ఆఫ్ ఈ మన ప్రెస్ మీట్కి. లేదండి, స్వరపేటిక తొలగించిన తర్వాత ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోలారింగ్స్ అంటాం. అంటే ఇది ఒక రిమోట్ లాగా ఉంటుంది. ఇది ఇట్లా పెట్టుకొని ఆన్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్తో ఆయన మాట్లాడగలుగుతారు. అది ఒక రకం. ఇంకొకటి ప్రాసెసెస్ అంటాం. అంటే గొంతులోనే అమర్చడం జరుగుతుంది, చిన్న బటన్ లాగా ఉంటుంది, బాబిన్ లాగా. ఈ 2 రకాలుగా మనం వాయిస్ అనేది మళ్ళీ తీసుకురాగలం ఇలా. అంటే వాళ్ళు ఈ నెక్ భాగంలో దాన్ని ఒత్తి పెట్టుకొని కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇలా పెట్టుకొని, అంటే ఈయనకి ఇంకొంచెం అది ఈ పెయిన్ ఇక్కడ అయితే సర్జరీ చేసిన తాలూకు ఎక్స్టెన్సివ్ సర్జరీ, తర్వాత రేడియేషన్ తర్వాత అయిన సర్జరీ కాబట్టి కొంచెం పెయిన్ ఉంటుంది. కొంచెం ఒత్తి పెట్టుకుంటే మన నోట్లో ఉండే ఆ వైబ్రేషన్స్ దీంట్లోకి ట్రాన్స్మిట్ అయ్యి వాయిస్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. ఆల్రెడీ మామూలుగా ఇంతకుముందు, కాకపోతే దీనికి రెగ్యులర్ ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్గా మనం ఒకళ్ళు అండర్ సూపర్విజను ఎలా పట్టుకోవాలి అంటే పేషెంట్కి కూడా మాట్లాడుతూ ఉంటే అది అలవాటు అవుతుంది. ఏ ఏరియాలో పెట్టుకుంటుంటే కరెక్ట్గా మాట వస్తుందని వాళ్ళకి అలవాటై ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా మాట్లాడగలుగుతారు. అలాగే ఒక 6 నెలలు పోయిన తర్వాత దీని అవసరం కూడా లేకుండా కూడా మనము ఒక చిన్న ప్రొసీజర్ TEP అంటారు అనమాట. అటువంటి ప్రొసీజర్ ద్వారా ఇది కూడా లేకుండా కూడా వాయిస్ని మనం ప్రొడ్యూస్ చేసి నార్మల్గా మాట్లాడగలిగే, నార్మల్గా అంటే కంప్లీట్గా ఆయన ఒరిజినల్ వాయిస్ రాదు, కానీ నార్మల్గా మనతో కమ్యూనికేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. పదాలు అన్నీ కూడా పలకగలిగే అవకాశం ఉంటుంది అనమాట. పోతే క్యాన్సర్ అని చెప్పింది, రేడియేషన్తో తక్కువ అయితే అన్నారు. చేయించినాం, 42 రోజులు చేసారు. చేసినాక సంవత్సరం తర్వాత మళ్ళీ మాట వాయిస్ కట్ అవుతుంది. అయితే మా బాబు సాఫ్ట్వేర్ ఇక్కడ సారు అడ్రస్ తెలుసుకొని ఇక్కడ తీసుకొచ్చినాక సార్ చూసి పీసెస్ తీసి పంపించి వెంటనే సర్జరీ చేయాలన్నాడు. సార్ ఎట్లా మరి అని అంటే, మాట రాదు, మీకు మనిషి ముఖ్యమా మాట ముఖ్యమా అన్నారు సార్. మా ప్రాణం ముఖ్యం సార్, మాట రాకుంటాం ఆయన సార్ ధైర్యం చేశాడు. మీరు భయపడకండి అన్నారు. అశోక్ సార్ కూడా ఆగలేదు సార్, మాకు ధైర్యం ఇచ్చారు. ఆపరేషన్ సక్సెస్ చేసిండు. మాతోటి మేము డిశ్చార్జ్ అయినాక కూడా ఇక్కడ ఊడ్చే వాళ్ళు కూడా మమ్మల్ని మస్తు ఇంట్రెస్ట్గా మంచిగా చూసుకున్నారు. సార్ కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. మళ్ళీ ఎనీ టైం కూడా మాకు ఫోన్ చేసి తెలుసుకుంటాడు సార్. ఈ సార్ అయినా ఆ సార్ అయినా కూడా ఫోన్ చేసి ఎట్లున్నారు, ఏంటి చంద్రయ్య గారు ఎట్లున్నారు అని మాకు, మేము ఇంటికాడ ఉన్నా కూడా మాకు ఫోన్ చెప్తారు సార్, చేసి తెలుసుకుంటారు. ఏదైనా ఇబ్బంది ఉంటే సార్కి చెప్తే ఈ టాబ్లెట్ వాడండి, మీరు వెంటనే రాండి అని కూడా చెప్తాడు. వచ్చినా కూడా ఇంట్రెస్ట్గా పేషెంట్ ఉన్నా కూడా ముందు పిలిపించుకొని చూపించుకుంటాం. నాగరాజు సార్కు, అశోక్ సార్కి ధన్యవాదాలు. మమ్మల్ని ఇంట్రెస్ట్గా మంచిగా చూసినందుకు. మాకు ఇంటికాడ ఉన్నా కూడా రక్షణగా మా ధైర్యం కోసం మాకు ఫోన్ చేస్తారు సార్. మీరు వరంగల్ నేను పని మీద వచ్చినా కూడా నాగార్జున సార్, నేను ఖమ్మం వచ్చినా కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఫోన్ చేస్తాను, మీరు రాండి అక్కడ కూడా చూస్తా అన్నాడు. వాళ్ళిద్దరికీ మేము కూడా పడిపోయినాం సార్. వాళ్ళిద్దరికి ధన్యవాదాలు. నమస్తే అండి, నేను నా పేరు డాక్టర్ అశోక్ పృథ్వీరాజు మోగంటి, కన్సల్టెంట్ ENT సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్. ఈరోజు అంటే మనం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే క్యాన్సర్ గురించి ఒక అవగాహన కల్పించడం కోసం. అంటే నాతో పాటు ఒక పేషెంట్ ఉన్నారు, చంద్రయ్య గారు. ఆయన గతంలో ఏంటంటే మనకి ఒక సంవత్సరం క్రితమే క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యి ముందుగా రేడియేషన్ ఇవ్వడం జరిగింది. రేడియేషన్ ఇచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. రేడియేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొంతకాలానికి క్యాన్సర్ తిరిగి వచ్చింది. మామూలుగా క్యాన్సర్ సర్జరీలు మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, సహజమే అది. కాకపోతే ఏంటంటే రేడియేషన్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ సర్జరీ అనేది మామూలుగా కన్నా కూడా కొంత క్లిష్టతరమైనది. సో ఈ సందర్భంలో కూడా మనం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు నేను మొత్తం లోపలంతా ఒకసారి ఎగ్జామిన్ చేసి, నేను నాతో పాటు మా టీం మెంబర్ డాక్టర్ నాగార్జున, హెడ్ అండ్ నెక్ సర్జన్ అయినా, సో మేమిద్దరం, ఆయన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఇద్దరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి మనం ఏంటంటే ఈ క్యాన్సర్ని మళ్ళీ డయాగ్నోజ్ చేసిన తర్వాత పూర్తిగా నిర్మూలించడం అనేది జరిగింది. సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించి, దాంతోపాటు ఆ తర్వాత ఏంటంటే
ఈ వాయిస్ తర్వాత ఈ తినటం అంటే స్వాలోయింగ్ రీహాబిలిటేషన్ కూడా రెండింటికి మనం చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆయన కంప్లీట్గా నార్మల్గా తినగలుగుతున్నారు. ఫుడ్ అది మీరు ఇందాక గమనించుంటే ఆయన పూర్తిగా మొత్తం ఫుడ్ అది నార్మల్గా తీసుకోగలుగుతున్నారు. రెండోది ఏంటంటే ఈ వాయిస్ కూడా ప్రస్తుతం ఎలక్ట్రోలారింగ్స్ అని చెప్పి వాయిస్ బాక్స్ ఆర్టిఫిషియల్గా వాయిస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఆయన మాట్లాడగలుగుతారు, మనతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. తర్వాత ఫ్యూచర్లో కూడా మనము ఆయనకి వేరే చిన్న ప్రొసీజర్ ద్వారా ఏ ప్రాసెసెస్ ఏ ఎక్విప్మెంట్ అవసరం లేకుండా మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు ఇది చాలామందిని వెంటనే ముందర ఆ పదమే చాలామందిని భయపెట్టేస్తుంది. సో ఇటువంటివి వచ్చినప్పుడు భయపడకుండా మీరు దానికి సంబంధించిన డాక్టర్ని కలిసి దానికి తగ్గ అవసరమైతే దానికి తగ్గ సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే భయపడకుండా దానికి ఏం చేయాలో, నెక్స్ట్ స్టెప్స్ ఎట్లాంటివి చేయాలో అవన్నీ ఆలోచించుకుని చేసుకోవాలి. పేషెంట్కి కూడా చాలా ధైర్యం మనం ఇవ్వాలి, వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి. అలాంటప్పుడు దీన్ని విజయవంతంగా మనం బయటికి రావచ్చు అని ఒక ఉదాహరణ చెప్పడం కోసమే మనము ఈరోజు ఇక్కడ కలవడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఈ సింటమ్స్ ఎట్లా కనపడుతుంది బిఫోర్? అంటే ముందర ఎలా అంటే వాయిస్ చేంజ్ అవుతుందండి. వాయిస్ చేంజ్ అయ్యి తర్వాత బ్రీతింగ్ డిఫికల్టీ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం ఎక్కువ మెట్లు ఎక్కగానే ఆయాసం రావటం, కొంచెం సేపు నడిచిన తర్వాత ఆ సౌండ్ బ్రీతింగ్ వల్ల ప్రతిసారి మనం నార్మల్గా బ్రీతింగ్ అనేది సౌండ్ ఉండదు, కానీ వీళ్ళలో సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట, ఆయాసపడుతున్నట్టు. చాలామంది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి సరిగ్గా చూపించుకోక ఆస్మా అని కూడా అనుకుంటూ ఉంటారు. తెలియక వాళ్ళు పిల్లికోతలు వచ్చినట్టు వచ్చింది ఏదో నార్మల్ అని. అంటే ప్రతిదీ ఏదున్నా సరే మనం ఆ సిమ్టమ్స్ ఇటువంటివి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి రావాలన్నమాట. ఇవి వందలు ఎంతమందికి వస్తుంది ఇట్లా కేసెస్ రెగ్యులర్గా వస్తుంటాయి? రెగ్యులర్గా అంటే మేము చూసడం అంటే డాక్టర్లం కాబట్టి దీంట్లో స్పెషలిస్ట్ కాబట్టి మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ మీరు వందలో ఎంతమంది అని అడిగితే వందలో ఇద్దరికో ముగ్గురికో ఉంటాయి. వందలో ముఖ్యంగా ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఈ రెండిట్లో ఎస్పెషల్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కలిపి తీసుకునే వాళ్ళకి 250 టైమ్స్ పెరుగుతుందన్నమాట. నార్మల్గా క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంటుందో స్మోకింగ్, ఆల్కహాల్ కలిపి తీసుకునే వాళ్ళకి 250 సార్లు ఎక్స్ట్రాగా దానికి అంటే అంత అవకాశం ఉంటుందన్నమాట రావడానికి. ఓకే.